హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. లాస్ట్ క్లాస్లో మనం సిమెట్రీ ఆఫ్ ఎలిమెంట్స్లో లీనియర్ మాలిక్యూల్ వాటి యొక్క పాయింట్ గ్రూప్ గురించి మనం డిస్కషన్ చేశాం. ఈరోజుటి క్లాస్లో నాన్ లీనియర్ మాలిక్యూల్ యొక్క పాయింట్ గ్రూప్ను మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనేటువంటి క్లాస్ మనం ఈరోజు చర్చించుకుందాం. సో ఎప్పట్లాగే మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ forward this video to your friends and subscribe it so you donate lot of knowledge with your friends. Okay, right. సో ఈరోజు క్లాస్లో మనం నాన్ లీనియర్ మాలిక్యూల్ యొక్క పాయింట్ గ్రూప్ను మనం ఐడెంటిఫై చేద్దాం. సో దిస్ ఈజ్ ద నాన్ లీనియర్ మాలిక్యూల్ ఫ్లో చార్ట్. చూడండి, నాన్ లీనియర్ మాలిక్యూల్లో C2 ఈజ్ పర్పెండిక్యులర్ టు Cn. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే అదేంట్రా అంటే డిఎన్హెచ్ కావచ్చు, డిఎన్డి కావచ్చు, డిఎన్ కావచ్చు. ఒకవేళ ఉండకపోతే చూడండి, అది సిఎన్హెచ్ కావచ్చు, సిఎన్వి కావచ్చు, సిఎన్ కావచ్చు, S2N కావచ్చు. నెక్స్ట్ అలానే ఇప్పుడు డిఎన్హెచ్, డిఎన్డి, డిఎన్లలో మళ్ళీ అందులో కూడా ఏంట్రా అంటే చూడు, హారిజాంటల్. సో ఇక్కడ హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. సో హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉన్నట్లయితే అది డిఎన్హెచ్, లేకపోతే అది డిఎన్డి కావచ్చు, డిఎన్ కావచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ డిఎన్డి, డిఎన్లో కూడా ఏంటంటే సిగ్మాటిక్, అంటే ప్లేన్ ఆఫ్ డైహైడ్రల్ కనుక ఉన్నట్లయితే ఎస్ అయితే అది డిఎన్డి, లేకపోతే డిఎన్. సో హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, డైహైడ్రల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది దీన్ని డిసైడ్ చేస్తుంది. అలానే ఇక్కడ మనం సిఎన్హెచ్, సిఎన్వి, సిఎన్, S2Nలలో హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉన్నట్లయితే సిఎన్హెచ్, లేకపోతే అది సిఎన్వి కావచ్చు, సిఎన్ కావచ్చు, S2N కావచ్చు. మరి ఇందులో కూడా వర్టికల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉన్నట్లయితే సిఎన్వి, లేకపోతే అది సిఎన్ కావచ్చు, S2N కావచ్చు. ఇందులో కూడా S2N ఉన్నట్లయితే అది S2N కిందికి వస్తుంది, లేకపోతే సిఎన్ కిందికి వస్తుంది. ఇది నాన్ లీనియర్ మాలిక్యూల్ యొక్క పాయింట్ గ్రూప్ను మనం ఐడెంటిఫై చేయడానికి ఉన్నటువంటి ఫ్లో చార్ట్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, వాటర్ మాలిక్యూల్. సో వాటర్ మాలిక్యూల్లో C2 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ అనేది ఉంటుందని మనం చెప్పాం. సో ప్రిన్సిపల్ యాక్సెస్ Cn, దట్ ఈస్ నథింగ్ బట్ C2. ఈ ప్రిన్సిపల్ యాక్సెస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఇక్కడ లేదు కాబట్టి ఇది సిఎన్హెచ్ కావచ్చు, సిఎన్వి కావచ్చు, సిఎన్ కావచ్చు, S2N కావచ్చు. నెక్స్ట్ హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేదు కాబట్టి కేవలం వర్టికల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ మాత్రమే ఉంది కాబట్టి నో, కాబట్టి సిఎన్వి కావచ్చు, సిఎన్ కావచ్చు, S2N కావచ్చు. నెక్స్ట్ వర్టికల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి సిఎన్వి పాయింట్ గ్రూప్. కాబట్టి ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సెస్ C2 అంటున్నాం కాబట్టి C2 సిమెట్రీ కాబట్టి సో పాయింట్ గ్రూప్ ఈస్ C2V. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ ఇథిలీన్ మాలిక్యూల్ CH2 డబుల్ బాండ్ CH2. ఈ ఇథిలీన్లో మనకి ఏంట్రా అంటే C2 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి C2 ఈజ్ ఎ ప్రిన్సిపల్ యాక్సెస్. మరి ఇందులో ఏంట్రా అంటే హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది ఉంది. సో C2 ఈజ్ పర్పెండిక్యులర్ టు C2. చూడండి, ఇది C2 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ, ఇది కూడా C2 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ. మరి ఈ రెండు కూడా ఏంటంటే C2 పర్పెండిక్యులర్ టు C2 కదా, కాబట్టి C2 పర్పెండిక్యులర్ C2 ఎస్ ఉంది. కాబట్టి ఇది డిఎన్హెచ్ కావచ్చు, డిఎన్డి కావచ్చు, డిఎన్ కావచ్చు.
నెక్స్ట్ ఇందులో హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి ఎస్ కాబట్టి డిఎన్హెచ్ పాయింట్ గ్రూప్. సో ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సెస్ 2 కాబట్టి సో పాయింట్ గ్రూప్ ఈజ్ D2H. నెక్స్ట్ వన్ BF3. చూడండి BF3కి C2 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ, C3 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ రెండు ఉంటాయి. ఎట్లా ఇలాగినగా తీసుకున్నట్లయితే ఒక ఆటమ్, ఇంకొక ఆటమ్, ఇంకొక ఆటమ్, 3 ఆటమ్స్ గుండా మనం సిమెట్రీని మనం రాయొచ్చు కాబట్టి C3 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ. అట్లా కాకుండా 180 ఇట్లా ఈ రెండు ఆటమ్స్ మధ్యలో ఒకటి రావచ్చు, లేదా ఈ రెండు ఆటమ్స్ మధ్యలో ఒకటి రావచ్చు. సో దిస్ ఈజ్ ద C2 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ. అంటే C2 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ ఉంది, C3 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి సో ఎక్కువ నంబర్ ఉంది కాబట్టి దాన్ని మనం ప్రిన్సిపల్ యాక్సెస్ అంటాం. కాబట్టి ప్రిన్సిపల్ యాక్సెస్ C3నే. కానీ ఇక్కడ C2 అన్నటువంటి ఈ యాక్సెస్ అనేది ఏంటంటే ఇంకొక C2కు పర్పెండికులర్గా పాసిబిలిటీ ఉంది కాబట్టి C2 ఈజ్ పర్పెండికులర్ టు C3. చూడండి ఇది C2 అనుకున్నట్లయితే ఇది C3 వస్తుంది కాబట్టి సో C2 యాక్సెస్ అనేది ఇంకొక C3 యాక్సెస్కు పర్పెండికులర్ అనేది పాసిబిలిటీ ఉంది కాబట్టి సో C2 ఈజ్ పర్పెండికులర్ టు C3. ఎస్ అంటే C2 ఈజ్ పర్పెండికులర్ టు CN అన్నాం కాబట్టి మనం అది ఎస్ కనుక అయితే మనకు డిఎన్హెచ్ కావచ్చు, డిఎన్డి కావచ్చు, డిఎన్ కావచ్చు. కాబట్టి ఈ ఎస్లో కూడా ఏంట్రా అంటే మనకు సిగ్మా హెచ్ అంటే ఏంటి హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది పాసిబుల్ అవుతుంది. చూడండి ఇట్ ఈజ్ ఏ హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. సో హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి ఎస్ కాబట్టి డిఎన్హెచ్. మరి ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సెస్ ఏంటి C3 అంటున్నాం కదా, దేర్ఫోర్ పాయింట్ గ్రూప్ ఈస్ D3H. సో BF3 మాలిక్యూల్ పాయింట్ గ్రూప్ ఏంటంటే D3H అని మనం చెప్పాలి. నెక్స్ట్ బోరిక్ యాసిడ్ H3BO3. చూడండి H3BO3 బోరిక్ యాసిడ్. ఈ బోరిక్ యాసిడ్లో మనకి ఏంట్రా అంటే ఒకటి ఏది C3 ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, C3 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ. కాబట్టి ఈ C3 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీలో C2 లేదు కాబట్టి మనకు C2 ఈజ్ నాట్ పర్పెండికులర్ టు C3 అంటే నో అన్నప్పుడు ఏంటి మనం CNH కావచ్చు, CNV కావచ్చు, CN కావచ్చు, S2N ఈ నాలుగిట్లలో ఏదైనా కావచ్చు. అయితే ఇక్కడ హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది పాసిబిలిటీ ఉంది కాబట్టి సో సిగ్మా హెచ్ ఈజ్ ఎస్ అన్నప్పుడు ఏంటంటే CNH. సో ఇక్కడ పాయింట్ గ్రూప్ C3 పాయింట్ గ్రూప్ వచ్చింది కాబట్టి C3 మనకు ఈ యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ వచ్చింది కాబట్టి ప్రిన్సిపల్ యాక్సెస్ C3 కాబట్టి పాయింట్ గ్రూప్ వచ్చేసి C3H. ఇక బెంజిన్ చూడండి, బెంజిన్ మనకు C6H6 కాబట్టి ఇందులో మనకు C2 సిమెట్రీ ఉంది, C2 టు C6 వరకు కాబట్టి మనకేంటంటే C6 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ కూడా పాసిబుల్ అవుతుంది. కాబట్టి C2 C6 అన్నప్పుడు ఏంటంటే ప్రిన్సిపల్ యాక్సెస్ 6 కాబట్టి హైయెస్ట్ వాల్యూ ఉన్నటువంటి ప్రిన్సిపల్ యాక్సెస్ కాబట్టి ప్రిన్సిపల్ యాక్సెస్ ఈజ్ నథింగ్ బట్ C6 అన్న. అయితే ఇందులో C2 యాక్సెస్ కానీ C6 యాక్సెస్ కానీ రెండు కూడా ఏంటంటే పర్పెండికులర్ పాసిబిలిటీ ఉంది కాబట్టి సో ఎస్. సో C2 ఈజ్ పర్పెండికులర్ టు C6. సో అది పర్పెండికులర్ ఉంది కాబట్టి ఎస్ అంటాం. కాబట్టి మనకు పాయింట్ గ్రూప్ డిఎన్ఏహెచ్ అయినా కావచ్చు, డిఎన్డి అయినా కావచ్చు, డిఎన్ కావచ్చు. మరి ఇక్కడ హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది పాసిబుల్ అయింది కాబట్టి చూడండి హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది పాసిబుల్ అయింది కాబట్టి ఎస్ కాబట్టి డిఎన్హెచ్. మరి ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సెస్ ఏంటి C6 కాబట్టి ఇక్కడ పాయింట్ గ్రూప్ ఏంటంటే D6H. కాబట్టి బెంజిన్ యొక్క పాయింట్ గ్రూప్ ఏంటి అంటే D6H అని చెప్పాలి. నెక్స్ట్ స్టాగర్డ్ ఈథీన్. మరి స్టాగర్డ్ ఈథేన్లో మనము C3 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ మనం చూపించవచ్చు కాబట్టి మరి C3 అన్నప్పుడు ఏంటంటే ప్రిన్సిపల్ యాక్సెస్ C3 అవుతుంది. నెక్స్ట్ ఇందులో C2 యాక్సెస్ కూడా మనం చూపించవచ్చు, C2 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ. సో C2 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ అనేది ఏంటంటే C3 యాక్సెస్కి పర్పెండికులర్గా ఉంది కాబట్టి
చూడండి, ఇది C2 యాక్సెస్, పింక్ కలర్లో ఉన్నటువంటిది C2 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ ఉంది. అంటే ఏంటి? రెండు యాటమ్స్ మధ్యలో యాక్సెస్ పోవడం, C2 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ. మూడు యాటమ్స్ మధ్యలో ఇక్కడ గీసాం, మూడు యాటమ్స్ మధ్యలో యాక్సెస్ వెళ్ళింది కాబట్టి C3. రెండు యాటమ్స్ మధ్యలో చూడండి, ఈ రెండు హైడ్రోజన్స్ మధ్యలో పింక్ కలర్ మనం ఇట్లా చూసామా C2, ఈ రెండు హైడ్రోజన్ మధ్యలో పింక్ కలర్ చూపించామా C2, ఈ రెండు హైడ్రోజన్ మధ్యలో పింక్ కలర్ చూపించామా C2. అట్లా. సో ఎన్ని ఉన్నాయి ఇక్కడ? C2 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ ఒకటి ఉంది, నెక్స్ట్ C3 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ ఒకటి ఉంది. మరి C2 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ అన్నప్పుడు చూడండి, ఇది C2 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ పోయినప్పుడు ఇది C3 పర్పెండిక్యులర్ అయింది కదా. సో C2 ఈజ్ పర్పెండిక్యులర్ టు C3. ఎస్ కాబట్టి డిఎన్హెచ్ కావచ్చు, డిఎన్డి కావచ్చు, డిఎన్ కావచ్చు. నెక్స్ట్ తర్వాత ఇక్కడ హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందా? లేదు. సో హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ నో అన్నప్పుడు ఏమవుతుంది? డిఎన్డి కావచ్చు, డిఎన్ కావచ్చు. హారిజాంటల్ ఉంటే డిఎన్హెచ్, లేదు కాబట్టి ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ డైహైడ్రల్ యాంగిల్, డైహైడ్రల్ ప్లేన్ ఆఫ్ డైహైడ్రల్ అనేది ఉంది. చూసారా? ఉంది ప్లేన్ ఆఫ్ డైహైడ్రల్, ప్లేన్ ఆఫ్ డైహైడ్రల్, ప్లేన్ ఆఫ్ డైహైడ్రల్ ఉంది కాబట్టి ఎస్ కాబట్టి డిఎన్డి. సో ఇప్పుడు పాయింట్ గ్రూప్ ఏంటంటే C3 ప్రిన్సిపల్ యాక్సెస్ కాబట్టి D3D, D3D. సో స్టాగర్డ్ ఈథేన్ యొక్క పాయింట్ గ్రూప్ ఏంట్రా అంటే D3D. నెక్స్ట్ స్టాగర్డ్ ఫెర్రోసిన్ అన్నప్పుడు ఏంట్రా అంటే 5 అంటే C5. సో పాయింట్ గ్రూప్ ఏంట్రా అంటే D5D. ఇంతకుముందు మాత్రమే D3D అని ఏ విధంగా అయితే చెప్పామో స్టాగర్డ్ ఈథేన్కి, అలానే స్టాగర్డ్ ఫెర్రోసిన్లో ఏంట్రా అంటే ఫెర్రోసిన్ పెంటా 5 కార్బన్స్ ఉన్నటువంటి సైక్లో పెంటీన్ రింగ్స్ అనేటువంటివి ఉంటాయి కాబట్టి ఈ 5 కార్బన్స్ కాబట్టి C5 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ అనేది మనకు ఉంటుంది కాబట్టి ఇక్కడ డైహైడ్రల్ యాంగిల్ అనేది ఉంది కాబట్టి సో పాయింట్ గ్రూప్ ఈస్ D5D, D5D ఫెర్రోసిన్. నెక్స్ట్ ఫెర్రోసిన్, ఇంతకుముందు చూసింది ఏంటి? స్టాగర్డ్ ఫెర్రోసిన్. ఇప్పుడు ఏంటంటే ఎక్లిప్స్డ్. సో ఎక్లిప్స్డ్కి స్టాగర్డ్కి డిఫరెన్స్ ఏంట్రా అంటే అక్కడ హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉండదు ఎక్కడ? స్టాగర్డ్లో. కానీ ఎక్లిప్స్లో ఏంట్రా అంటే హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది వస్తుంది కాబట్టి పర్పెండిక్యులర్ ఎస్. నెక్స్ట్ హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ కాబట్టి హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉన్నట్లయితే అది డిఎన్హెచ్ కాబట్టి సో ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సెస్ C5 కాబట్టి సో దేర్ ఫోర్ పాయింట్ గ్రూప్ ఈస్ D5H. చూడండి ఎక్లిప్స్డ్. అదే స్టాగర్డ్ ఫెర్రోసిన్ అన్నప్పుడు ఏంట్రా అంటే D5D, D5D. అక్కడ డైహైడ్రల్ యాంగిల్ మాత్రమే ఉంది స్టాగర్లో, కానీ ఇక్కడ ఎక్లిప్స్డ్కి వచ్చేసరికి ఏంటంటే హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి పాయింట్ గ్రూప్ D5H. చాలా జాగ్రత్త, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ గ్రూప్స్. అలానే ఇప్పుడు మనం ఇంతకుముందు మనం స్టాగర్డ్ ఈథేన్ చూసాం, స్టాగర్డ్ ఈథేన్. ఇప్పుడు ఏంటంటే ఎక్లిప్స్డ్ ఈథేన్. చూడండి ఎక్లిప్స్డ్ ఈథేన్. స్టాగర్డ్ ఈథేన్లో ఏంట్రా అంటే మనకు డైహైడ్రల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది ఉంటుంది, అందుకే అక్కడ D3D అన్నావు. కానీ ఇక్కడ ఏంట్రా అంటే హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి ఇక్కడ D3H పాయింట్ గ్రూప్ వస్తుంది. చూడండి ఇందులో మనకేంట్రా అంటే C2 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ, నెక్స్ట్ C3 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి సో ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఈచ్. సో C2 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ ఈజ్ పర్పెండిక్యులర్ టు C3. ఎస్ కాబట్టి డిఎన్హెచ్ కావచ్చు, డిఎన్డి కావచ్చు, డిఎన్ కావచ్చు. కానీ ఇక్కడ హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది పాసిబుల్ అయింది కాబట్టి డిఎన్హెచ్ పాయింట్ గ్రూప్కు వస్తుంది. సో ప్రిన్సిపల్ యాక్సెస్ C3 కాబట్టి సో హియర్ పాయింట్ గ్రూప్ D3H, D3
హెచ్. ఇక్కడ 3 ఉంది అంటే వెంటనే నువ్వు ఏంటంటే ఓ D3 అనుకోవాలి. ఇక్కడ 5 ఉన్నట్లయితే D5 అని, ఇక్కడ 6 ఉన్నట్లయితే D6 అట్లా. ఓకే, చూడండి ఇది ఒక కాంప్లెక్స్ కాంపౌండ్, కాపర్ డైఇథిలిన్ డైఅమీన్ ప్లస్. చూడండి అవునా, ఇందులో ఏంటి C2 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ, C2 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ. సో కాపర్ C2 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ. సో ప్రిన్సిపల్ యాక్సెస్ C2. ఓకే, C2 ఈజ్ పర్పెండికులర్ టు C2. ఓకే రైట్. ఎస్ కాబట్టి DNH కాబట్టి DND కావచ్చు, DN కావచ్చు. నెక్స్ట్ హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందా? లేదు. లేదు కాబట్టి DND కావచ్చు, DN కావచ్చు. డైహెడ్రల్ యాంగిల్ ఉందా? లేదు. లేదు కాబట్టి DN. సో ద పాయింట్ గ్రూప్ ఈస్ D2. D2 పాయింట్ గ్రూప్. ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ కాంపౌండ్. Next, Cu En taken thrice, cobalt. Co En taken thrice, sorry Cu కాదు, Co En taken thrice plus 3. ఓకే, ఇందులో ఏంట్రా అంటే C2 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ, C2 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ బాగుంది. సో C2 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ ఇస్ పర్పెండికులర్ టు C3. సో ఇక్కడ ఇది C2 C2 C2, కానీ సెంటర్ నుంచి పోతే మనకు C3 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ అనేది కూడా ఉంది కాబట్టి ప్రిన్సిపల్ యాక్సెస్ ఇక్కడ C3 తీసుకుందాం. సో C2 ఈజ్ పర్పెండికులర్ టు C3 కాబట్టి ఎస్ కాబట్టి DNH కావచ్చు, DND కావచ్చు, DN కావచ్చు. హారిజాంటల్ ఉందా? లేదు, నో కాబట్టి DND కావచ్చు, DN కావచ్చు. నెక్స్ట్ డైహెడ్రల్ ఉందా? లేదు, నో కాబట్టి DN కావచ్చు, DN కావచ్చు. మరి ఇప్పుడు పాయింట్ గ్రూప్ ఏంటి? ఇక్కడ 3 కాబట్టి సో ద ఆన్సర్ ఈస్ D3. పాయింట్ గ్రూప్ ఏంటి? D3 పాయింట్ గ్రూప్. D3 పాయింట్ గ్రూప్. నెక్స్ట్ వన్, గ్లైసిన్కి సంబంధించినటువంటి కాంప్లెక్స్ కాంపౌండ్. సో కోబాల్ట్, గ్లైసిన్లు 3 ఉన్నాయి. ఇందులో C3 పాయింట్ గ్రూప్ ఉంది. సో ప్రిన్సిపల్ యాక్సెస్ C3. C2 ఈజ్ పర్పెండికులర్ టు C3 ఉందా? లేదు, నో కాబట్టి CNH కావచ్చు, CNV కావచ్చు, CN కావచ్చు, S2N కావచ్చు. హారిజాంటల్ ఉందా? లేదు కాబట్టి CNV కావచ్చు, CN కావచ్చు, S2N కావచ్చు. నెక్స్ట్ వర్టికల్ ఉందా? లేదు, CN కావచ్చు, S2N కావచ్చు. S2N ఉందా? లేదు కాబట్టి CN. మరి పాయింట్ గ్రూప్ ఏంటి ఇక్కడ? C3 యాక్సెస్ కాబట్టి C3. సో పాయింట్ గ్రూప్ ఈస్ C3. నెక్స్ట్, ఇంతకుముందు మాదిరి కాంపౌండ్ ఫాస్ఫరస్ ట్రైఫినైల్. సో ఇక్కడ ఒక ఫినైల్ గ్రూప్, ఇక్కడ ఒక ఫినైల్, ఇటు PH టేకన్ థ్రైస్ P. PH చూడండి, PH టేకన్ థ్రైస్ P. దీనిలో C3 పాయింట్ గ్రూప్ కాబట్టి సేమ్ ఇంతకు ముందు కదా మనం చూసినట్లే S2N ఈజ్ యాబ్సెంట్ కాబట్టి CN పాయింట్ గ్రూప్ కాబట్టి సో C3 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ కాబట్టి C3 పాయింట్ గ్రూప్ ఈజ్ C3. నెక్స్ట్ వన్, అలీన్. అలీన్ కొన్నప్పుడు ఏంటంటే ఇలా యాక్సెస్ కింద గీసినట్లయితే 2 ఆటమ్స్ మాత్రమే ఇవి సపరేట్ అవుతున్నాయి కాబట్టి ఇట్ ఈజ్ C2 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ. C2 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ. మరి దీనికి చూసినట్లయితే C2 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ చూసినట్లయితే దీనికి డైహైడ్రల్ యాంగిల్ కూడా మనం గీయవచ్చు. సో డైహైడ్రల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రిన్సిపల్ యాక్సెస్ C2 అన్నాం. C2 ఈజ్ పర్పెండికులర్ C2 కాబట్టి ఎస్ కాబట్టి DNH, DND, DNలో ఏదైనా కావచ్చు. నెక్స్ట్ హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందా? లేదు, నో కాబట్టి DND కావచ్చు, DN కావచ్చు. నెక్స్ట్ సిగ్మా D ఉందా? ఉంది, అంటే డైహెడ్రల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి ఎస్ కాబట్టి DND. సో పాయింట్ గ్రూప్ ఏమవుతుంది? ఇక్కడ C2 ప్రిన్సిపల్ యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ కాబట్టి D2D. అలీన్ యొక్క పాయింట్ గ్రూప్ ఏంట్రా అంటే D2D. D2D. సో ఈ విధంగా మనం ఒక కాంపౌండ్ ఇచ్చినట్లయితే అది నాన్ లీనియర్ కనుక ఉన్నట్లయితే ఆ నాన్ లీనియర్ కాంపౌండ్స్ యొక్క పాయింట్ గ్రూప్ని మనం ఐడెంటిఫై
చేయవచ్చు. సో, ఈ ఫ్లో చార్ట్ అనేది మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి, సో, మీకు లీనియర్ మాలిక్యూల్ ఫ్లో చార్ట్ ఇచ్చాను. లీనియర్ మాలిక్యూల్‌ది కావాలి అంటే లాస్ట్ వీడియోని మీరు చూడండి. పాయింట్ సిమెట్రీ ఆఫ్ ఎలిమెంట్ వీడియో 1 ఏంట్రా అంటే లీనియర్ది ఇచ్చాను. ఈ వీడియో 2లో ఏంట్రా అంటే నేను నాన్ లీనియర్ మాలిక్యూల్స్కి సంబంధించినటువంటి పాయింట్ గ్రూప్ ఐడెంటిఫై చేసేటువంటి ఫ్లో చార్ట్ నేను ఇచ్చాను. సరే, బాగుంది. ఇప్పుడు ఏంట్రా అంటే క్యారెక్టర్ టేబుల్ అనేటువంటిది ఒకటి ఉంది. అంటే ఒక మాలిక్యూల్ ఇచ్చినప్పుడు అది లీనియర్ కావచ్చు, నాన్ లీనియర్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఆ నాన్ లీనియర్, లీనియర్ ఒక పర్టికులర్ మాలిక్యూల్ అనేది ఐఆర్ యాక్టివా, ఐఆర్ ఇన్యాక్టివా, వాటి యొక్క క్యారెక్టర్ టేబుల్ వల్ల మనకేంటంటే మనకు తెలుస్తుంది. మరి ఈ క్యారెక్టర్ టేబుల్లో దీని యొక్క క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఏంటి ఉన్నాయి? ఈ పాయింట్ గ్రూప్లో నువ్వు క్యారెక్టర్ టేబుల్ మనం ఏ విధంగా వేయాలి, దానివల్ల మనకు ఏ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని మనకు సిఎస్ఆర్ ఎగ్జామినేషన్లో కొన్ని క్వశ్చన్స్ ఈ క్యారెక్టర్ టేబుల్ మీద అడిగాడు కాబట్టి ఆ క్యారెక్టర్ టేబుల్ దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి నేను కొన్ని ప్రీవియస్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి క్వశ్చన్లను వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి సంబంధించిన కాన్సెప్ట్ కూడా మీకు ఈ వీడియోలో నేను అందిస్తాను. జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ చూడండి, రీడింగ్ క్యారెక్టర్ టేబుల్. ఇది ఒక మాలిక్యూల్, వాటర్ మాలిక్యూల్ అనుకో, ఇది ఆక్సిజన్, ఈ పక్కన 2 హైడ్రోజన్స్ అనుకోవడానికి ఏముంది. ఈ వాటర్ మాలిక్యూల్ యొక్క ఈ క్యారెక్టర్ టేబుల్ కనుక చూసినట్లయితే వాటర్ మాలిక్యూల్ C2V పాయింట్ గ్రూప్ అని మనకు తెలుసు. మరి C2V పాయింట్ గ్రూప్లో మనకు ఏమేమి తెలుస్తాయి? ఇందులో ఏంట్రా అంటే చూడండి, ఇలా టేబుల్ క్యారెక్టర్ టేబుల్లో మనకి ఏంట్రా అంటే ఇక్కడేమో A1 A2 B1 B2 ఇలా ఉన్నాయి. ఇక్కడేమో E అని ఉంది, ఇక్కడేమో C2 Z అని ఉంది, ఇక్కడేమో సిగ్మా V XZ అని ఉంది, ఇక్కడేమో సిగ్మా V YZ అని ఉంది, లీనియర్ ఫంక్షన్స్ రొటేషన్స్ అని ఉంది, క్వాడ్రాటిక్ ఫంక్షన్స్ అని ఉంది, క్యూబిక్ ఫంక్షన్స్ అని ఇలా రాశారు. ఏంటి సార్ ఇవి? ఇదంతా చూస్తే మనకేంటంటే ఒక విధంగా గందరగోళం మాదిరి కనిపిస్తుంది. కానీ ఇందులో చాలా సింపుల్గా మనకు ఈ క్యారెక్టర్ టేబుల్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఇక్కడ ఏంట్రా అంటే ఎంపీసీ వాళ్ళు ఉంటారు, బైపీసీ వాళ్ళు ఉంటారు. ఎంపీసీ వాళ్ళకైతే ఇది చాలా ఫాస్ట్గా అర్థమవుతుంది, కానీ బైపీసీ వాళ్ళకి మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ కొంచెం తక్కువ కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. కానీ నేను బైపీసీ వాళ్ళకే అర్థమయ్యేటువంటి రీతిలో నేను తీసుకొని పోతాను కాబట్టి దీనికి సంబంధించిన కొన్ని ట్రిక్స్, అంటే ఈ క్యారెక్టర్ టేబుల్ మనకు అర్థం కావాలి అంటే మ్యాట్రిక్స్ అనేది మనకు రావాలి. మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి మ్యాట్రిసెస్, దాన్ని మనం మాత్రికలు తెలుగులో అంటాం. సో మ్యాట్రిసెస్ అనేది మనకు రావాలి. సో ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి కూడా నేను ఏంటంటే కంప్లీట్గా నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ A1 A2 ఈ B1 B2 అనేటివి ఏంటంటే ముల్లికన్ స్కేల్ యొక్క సింబల్స్ అన్నమాట. వీటిని ముల్లికన్ సింబల్స్ అంటారు. ముల్లికన్ సింబల్స్. సో క్యారెక్టర్ టేబుల్ ఆర్ బేస్డ్ ఆన్ గ్రూప్ థియరీ అండ్ మ్యాట్రిసెస్ అన్నాడు. చూసారా, ఇక్కడే చెప్పాను నేను. మ్యాట్రిసెస్ అంటే ఇది మ్యాట్రిసెస్కి సంబంధించినటువంటిది. మ్యాట్రిసెస్ నీకు వస్తే ఈ టేబుల్ వచ్చేస్తుంది, అంతే, ఏం లేదు. ఈ 1 లేనిది సార్, ఇక్కడ మైనస్ లేనిది సార్, ఇక్కడ మైనస్ లేనిది, ఇవన్నీ నువ్వేం కన్ఫ్యూజ్ కావద్దు. నేను క్లియర్గా చెప్తా ఎందుకు 1 వస్తుంది, ఎందుకు -1 వస్తుంది అనేటివి అన్నీ కూడా మీకు చెప్తాను. ఈ ఏంటివి x² ఏంటి, x³ ఏంటి, y³ ఏంటి, x² ఏంటి, y² ఏంటి, ఇవన్నీ కూడా అనమాట. RZ ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు మ్యాట్రిసెస్ అనేటువంటి దాంట్లో మనకు వస్తుంది. సో A1 అనేది ఏంటంటే ముల్లికన్ సింబల్ అన్నాం కాబట్టి ఏ గినక ఉన్నట్లయితే అది సిమెట్రీ, B ఉన్నట్లయితే అన్సిమెట్రీ. ఈ అనేది ఏంటంటే ఐడెంటికల్. సో ఈ క్యారెక్టర్ టేబుల్ రావాలి అంటే మనకేం తెలియాలి? మ్యాట్రిసెస్ గురించి మనకు తెలియాలి. సో నేను మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్లోకి నేను వెళ్తూ ఈ గ్రూప్ థియరీని సిమెట్రీ థియరీలో ఉన్నటువంటి క్యారెక్టర్ టేబుల్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మీకు డీటెయిల్గా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. చూడండి,
ఇక్కడ చెప్పాను కదా, A1 A2 B1 B2 అన్నాను కదా. A మీన్స్ సిమెట్రిక్ విత్ రెస్పెక్ట్ టు ప్రిన్సిపల్ యాక్సెస్, B ఈజ్ యాంటీ సిమెట్రిక్. దీన్ని ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్స్, ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్ ఇవన్నీ నేను చెప్తాను. రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్ ఏంటి, ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా చెప్తాను. ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. చూడండి, నెక్స్ట్ ఈ బాక్స్లో ఉన్నటువంటివి +1 ఉంది, -1 ఉంది. 1 మీన్స్ సిమెట్రిక్ అన్నట్లు, -1 మీన్స్ యాంటీ సిమెట్రిక్, అంతే. సిమెట్రిక్, యాంటీ సిమెట్రిక్. ఏ సిమెట్రిక్, బి యాంటీ సిమెట్రిక్. ఇక్కడ 1 ఏంటి సిమెట్రిక్, -1 ఏంటి యాంటీ సిమెట్రిక్. నెక్స్ట్ ఈ బాక్స్లో ఉన్నటువంటివి ఏంటంటే అంటే ఇవి బేసిక్ ఫంక్షన్స్ గురించి చెప్తుంది. బేసిక్ ఫంక్షన్స్ అవేంటి మీకు 1 by 1 డీటెయిల్గా నేను చెప్తాను. ఇక్కడ ఈ లైన్ గురించి ఏం చెప్తుంది అంటే A1 ఈజ్ జెడ్, బేసిస్ ఆఫ్ A1 ఈజ్ జెడ్. అంటే జెడ్ యాక్సెస్ పరంగా ఈ ముల్లికన్ సింబల్ అయినటువంటి ఏ యొక్క ఇన్ఫర్మేషన్ మనకు చెప్తుంది. ఐడెంటికల్ ఉంటుంది. C2 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ అనేది ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు జెడ్. కాబట్టి సిగ్మా వి XZ, సిగ్మా వి YZ. నెక్స్ట్ జెడ్ యాక్సెస్, కాబట్టి X² Y² Z². ఇవన్నీ కూడా ఏంటంటే ఈ A1కు సంబంధించినటువంటి ముల్లికన్ సింబల్ యొక్క ఇన్ఫర్మేషన్ జెడ్ యాక్సెస్ పరంగా మనకు తెలుసుకోవచ్చు. సో A1 మీనింగ్ సిమెట్రిక్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్, సిమెట్రిక్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్. చూడండి, ఇక్కడ జెడ్ అనేది ఉంది కాబట్టి A1కి చూడు, A1 మీనింగ్ సిమెట్రిక్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్. జెడ్ అనేటువంటి ఈ యాక్సెస్కి, ఈ ప్రిన్సిపల్ యాక్సెస్కి ఇది A1 సిమెట్రిక్. చూడండి, ఇప్పుడు A1కి సంబంధించింది ఇందులో ఉన్నటువంటి E ఈజ్ ఆల్వేస్ 1. C2Z, ఇది C2Z రొటేషన్ ఆఫ్ యారో ఇన్ Z ఈజ్ సిమెట్రిక్, అందుకే 1. రిఫ్లెక్షన్ ఇన్ ఎయిదర్ సిగ్మా వి ఈజ్ సిమెట్రిక్, సిగ్మా వి సిమెట్రిక్, సిగ్మా వి సిమెట్రిక్, కాబట్టి 1. చూడండి, X యాక్సెస్ మీద కనుక ఉన్నట్లయితే ఇది X యాక్సెస్ అంటే అప్పుడు B1 ఈ టేబుల్ వస్తుంది. ఇది B1 చూసారా. దీనికి ఏంటి యాక్సెస్, X యాక్సెస్ E ఈజ్ ఆల్వేస్ 1 కాబట్టి 1. నెక్స్ట్ C2Z రొటేషన్ ఆఫ్ యారో ఇన్ X ఈజ్ యాంటీ సిమెట్రిక్, కాబట్టి -1. నెక్స్ట్ రిఫ్లెక్షన్ వర్టికల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ XZ సిమెట్రిక్ కాబట్టి 1. సిగ్మా వి YZకి వచ్చేసరికి ఏంటంటే యాంటీ సిమెట్రిక్ కాబట్టి -1. ఇది సో ఈ విధంగా మనం చెప్పవచ్చు. అయితే ఇందులో ఉన్నటువంటి రిఫ్లెక్షన్ నెక్స్ట్ తర్వాత ఏంటంటే మన సిగ్మా వి XZ అన్నాం, సిగ్మా వి YZ అన్నాం. సో ఈ క్యారెక్టర్ టేబుల్లో ఉన్నటువంటి ఈ పాయింట్స్ గురించి మనకు మొత్తం ఎప్పుడు ఇది యాంటీసిమెట్రిక్ అవుతుంది, 1 ఎందుకు వస్తుంది, మన డౌట్ ఏంట్రా అంటే ఈ ఎప్పటికే కానీ 1 అని రాస్తున్నాం, C2Z ఈజ్ ఈక్వల్ టు -1 అంటున్నాం. ఈ 1 -1లు ఇవి ఎట్లొచ్చినాయి అని మనకు ఒక డౌట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ డీటెయిల్స్ గురించి క్యారెక్టర్ టేబుల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు చెప్తాను. ఎస్, ఇప్పుడు చూడండి, కాంట్రిబ్యూటెడ్ ఆఫ్ క్యారెక్టర్ పర్ అన్షిఫ్టెడ్ ఆటమ్. ఇందులో ఏంటంటే సిమెట్రీ ఆపరేషన్ ఇచ్చాడు. కంట్రిబ్యూషన్ ఆఫ్ క్యారెక్టర్ పర్ అన్షిఫ్టెడ్ ఆటమ్స్. ఈ అన్షిఫ్టెడ్ ఆటమ్స్ వీటికి మనం ఐడెంటిటీ ఉన్నట్లయితే దానికి 3 అని రాయాలి. ఇన్వర్షన్
ఉన్నట్లయితే -3 అని రాయాలి. సిఎన్ రొటేషన్ అలాంగ్ జెడ్ యాక్సిస్. సిజెడ్ అని మనం రాశాం కాబట్టి ఇంతకుముందు సిఎన్ రొటేషన్ అలాంగ్ జెడ్ యాక్సిస్ కనుక ఏంటంటే 2 cos θ + 1 రాయాలి. నెక్స్ట్ సిఎన్ ఇంప్రాపర్ రొటేషన్ కనుక అయినట్లయితే 2 cos θ - 1 రాయాలి. మళ్ళీ ఈ 3 -3 ఇవన్నీ ఎట్లొచ్చినాయి సార్ మళ్ళీ దానికి మళ్ళీ నీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అలానే ఎస్ఎన్ ఇంప్రాపర్ యాక్సెస్ అన్నప్పుడు 2 cos θ - 1 అన్నాం. సిగ్మా రిఫ్లెక్షన్ కనుక అయితే 1. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ C2 కనుక అయినట్లయితే -1 వస్తుంది, C3 అయితే 0 వస్తుంది, C4 అయితే 1 వస్తుంది, C6 అయితే 2 వస్తుంది, S3 కనుక అయితే -2 వస్తుంది, S4 అయితే -1 వస్తుంది, S6 వస్తే 0 అవుతుంది. ఎట్లా సార్? C2 అన్నప్పుడు ఏంటంటే అంటే C2కి మనము ఇంతకుముందు 2 cos θ, సో C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అన్నప్పుడు ఏంటంటే 2 cos θ + 1 అన్నాం కాబట్టి ఈ θ అనేది ఏంటంటే యాంగిల్. C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అన్నప్పుడు ఏంటి, మనకు 180 degrees అయితేనే మనకు C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. అంటే 360/180 వేస్తే మనకు 2 వస్తుంది కాబట్టి దాన్ని మనం C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటున్నాం. కాబట్టి ఇక్కడ θ విలువ ఎంత అంటే 180. సో 2 cos θ + 1 కాబట్టి 2 cos 180, cos 180 అనేది ఏంటంటే -1 + 1. సో 2 × -1 -2 + 1 దట్ ఈస్ ఈక్వల్ టు -1. సో C2 యాక్సిస్కి -1. అందుకే మనం C2 యాక్సిస్ Z యాక్సిస్ దగ్గర మనం టేబుల్లో ఇంతకుముందు -1 +1 ఈకి వచ్చేసరికి +1 అన్నాం. నెక్స్ట్ C2కి వచ్చేసరికి -1 అన్నాం. ఎందుకంటే ఇది -1 అంటే ఇది. నెక్స్ట్ అలానే C3 అయినప్పుడు 0 వస్తుంది. ఎట్లొస్తుంది? C3 అన్నప్పుడు ఏంటంటే 2 cos θ వాల్యూ ఎంత? 2 cos θ + 1 కాబట్టి సో 2 cos 120 degrees C3 అంటున్నాం కాబట్టి 3 రావాలి అంటే 360/120 వేస్తే మనకు 3 వస్తుంది కాబట్టి C3. కాబట్టి cos 120 ఎంతరా అంటే -1/2. కాబట్టి 2 × -1/2 + 1, 2 క్యాన్సల్ కాబట్టి -1 + 1 = 0. అంటే ఇక్కడ టెగనామెట్రీ అనేది మనకు కొంచెం రావాలి. టెగనామెట్రీ త్రికోణమితి. ఓకేనా? ఈ విధంగా మనం C2 దగ్గర -1, 1, +2 ఇలా రాస్తాం. ఓకే, చూడండి. ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్, రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్ అని 2 రకాలని చెప్పాను కదా. ఇప్పుడు రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మాలిక్యూల్ తీసుకున్నప్పుడు ఇది HA అనుకున్నాం, ఇది HB అనుకున్నాం. దీన్ని 3 యాక్సెస్గా మనం తీసుకోవచ్చు. ఇది X యాక్సెస్, ఇది Y యాక్సెస్, ఇది Z యాక్సెస్. ఓకే, మరి ఈ వాటర్ మాలిక్యూల్ ఉన్నటువంటి రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్ ఏంటంటే ఈ వాటర్ది మనం ఏంటి C2V పాయింట్ గ్రూప్ అన్నాం కాబట్టి C2V పాయింట్ గ్రూప్ రాద్దాం. ఇక్కడ E రాద్దాం, ఇక్కడ C2 రాద్దాం. సిగ్మా XZ, సిగ్మా YZ. ఇక్కడ ఏంటంటే అన్సాటిస్ఫైడ్ ఆటమ్స్ ఎన్ని, కంట్రిబ్యూషన్ పర్ ఆటమ్ ఏంటి, రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్. ఇలా టేబుల్ డ్రా చేసుకోవాలి. దీన్ని రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్ టేబుల్ కింద మనం చూసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ అన్షిఫ్టెడ్ యాటమ్స్ ఐడెంటికల్కి మనం 3 అన్నాం కాబట్టి 3 రాస్తాం. ఇంకా కంట్రిబ్యూషన్ ఫర్ యాటమ్స్ ఏంటంటే ఐడెంటికల్ 3నే అని రాస్తాం. నెక్స్ట్ అన్షిఫ్టెడ్ యాటమ్ C2 అన్నప్పుడు ఏంటంటే ఒకటి సిమెట్రీ ఉంటుంది, ఇంకోటి అన్సిమెట్రీ ఉంటుంది, -1. నెక్స్ట్ సిగ్మా XZ అంటే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ XZ అంటే ఈ విధంగా చూడండి. మనం ఈ XZ మధ్యలో ప్లేన్ గీసినప్పుడు ఏంటంటే ఈ 3 ఆటమ్స్ కంట్రిబ్యూట్ అవుతున్నాయి కాబట్టి 3 అని రాద్దాం. అన్కంట్రిబ్యూటెడ్ ఆటమ్ ఏంటంటే 1 అవుతుంది. సో XZ అన్నప్పుడు ఏంటంటే ఈ XZ ఈ 2 ఆటమ్స్ కాబట్టి 2 ప్లస్ ఈ 3 కూడా కంట్రిబ్యూట్ అవుతున్నాయి. సో అన్కంట్రిబ్యూటెడ్ XZలో ఏది కూడా కాదు కాబట్టి 3 అని రాస్తున్నాం. కంట్రిబ్యూషన్ ఆఫ్ ఆటమ్ ఏంటంటే ఒక ఆక్సిజన్ ఆటమ్ మాత్రమే కాబట్టి 1 అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ తర్వాత YZ
ఇది వై, ఈ జెడ్ తీసుకున్నప్పుడు ఏంటంటే కేవలం ఒక ఆటం మాత్రమే వస్తుంది కాబట్టి 1, కంట్రిబ్యూషన్ కూడా ఏంటంటే 1. ఇప్పుడు ఇది కై రెడ్యూజబుల్ రిప్రజెంటేషన్ ఎంత వస్తుందంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. అంటే ఈ ఇంటూ ఈ 3 ఇంటూ 3 9, 1 ఇంటూ -1 -1, 3 ఇంటూ 1 3, 1 ఇంటూ 1 1. సో ఇక్కడ మనకేంటంటే చూడండి, చెకింగ్ వెదర్ ద వైబ్రేషనల్ మోడ్ టు ఐఆర్ ఆర్ రామన్ యాక్టివ్. ఇప్పుడు మనం ఏంటంటే వైబ్రేషనల్ మోడ్స్ అంటే ఈ వైబ్రేషనల్ మోడ్స్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ట్రాన్స్లేషనల్ వైబ్రేషన్, రొటేషనల్ వైబ్రేషన్స్ ఇవి ఉంటాయి. కాబట్టి ఈ వైబ్రేషనల్ మోడ్స్ అనేటివి ఏంటంటే ఇవి ఎక్స్ యాక్సెస్ మీద కావచ్చు, వై యాక్సెస్ మీద కావచ్చు, జెడ్ యాక్సెస్ మీద కావచ్చు. కాబట్టి ఇఫ్ దెర్ ఈస్ ఎక్స్ వై జెడ్ ఇన్ ఫర్ రిప్రజెంటేషన్ దెన్ ఇట్ ఈస్ ఐఆర్ యాక్టివ్. కాబట్టి మనం ఇంతకుముందు చూసినటువంటి టేబుల్లో ఎక్స్ యాక్సెస్ అని, వై యాక్సెస్ అని, జెడ్ యాక్సెస్ అని అంటే క్వాడ్రాటిక్ ఫంక్షన్స్లో మనం చూసాం. కాబట్టి అలానే x², y² ఇటువంటివి. కాబట్టి ఇక్కడ ఎక్స్ వై జెడ్ అనేటువంటి యాక్సెస్ మీద రిప్రజెంటేషన్ కనుక చేసినట్లయితే మనం ఇమ్మీడియట్గా ఏం చెప్పాలంటే ఐఆర్ యాక్టివ్ అని చెప్పాలి. అలా కాకుండా ఇఫ్ దెర్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఫంక్షన్స్ అంటే x+x² + y² కానీ, z² కానీ, xy కానీ, yz కానీ, xz కానీ, x² - y² కానీ అలా రిప్రజెంటేషన్ చేసినట్లయితే దాన్ని ఏమంటారు, రామన్ యాక్టివ్ అనాలి. రామన్ యాక్టివ్. కాబట్టి ఐఆర్ యాక్టివ్ కనుక ఉన్నట్లయితే XYZ అనేటువంటి సింబల్ ఇచ్చాడా లేదా చూసుకో. టేబుల్స్లో, క్యారెక్టర్ టేబుల్లో ఇచ్చాడు అనుకో, అప్పుడు నువ్వేంటంటే ఎస్ ఇట్ ఈజ్ ఐఆర్ యాక్టివ్. అలా కాకుండా క్వాడ్రాటిక్ ఫంక్షన్స్లో క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఇచ్చేసి x² + y² లేకపోతే z², లేకపోతే x², లేకపోతే y², xy, yz, xz, x² - y² ఇలా క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఏ ఫంక్షన్ ఉన్నా అది నువ్వేమనాలంటే రామన్ యాక్టివ్ అనాలి. సో ఐఆర్ యాక్టివ్, రామన్ యాక్టివ్. సో నీకు ఇచ్చినటువంటి క్యారెక్టర్ టేబుల్ను బట్టి ఎస్ ఇట్ ఈజ్ ఐఆర్ యాక్టివ్ అని, ఇట్ ఈజ్ రామన్ యాక్టివ్ అని మనం చెప్పవచ్చు. చూడండి, మ్యాట్రిక్ రిప్రజెంటేషన్ ఫర్ సిమెట్రిక్ ఆపరేషన్స్ క్లాసెస్లో మ్యాట్రిక్ రిప్రజెంటేషన్, క్యారెక్టర్ ఆఫ్ ఆపరేషన్ కై ఆర్ అంటాం దీన్ని, దిస్ ఈజ్ కాల్డ్ కై. నెక్స్ట్ రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్, దీన్ని టౌ ఆర్ఆర్ అంటాం. సో నంబర్ ఆఫ్ మోడ్స్ అంటే వైబ్రేషనల్ మోడ్స్ కావచ్చు, ట్రాన్స్లేషన్ మోడ్స్ కావచ్చు, రొటేషనల్ మోడ్స్ కావచ్చు. మ్యాట్రిసెస్ మనకు రిప్రజెంటేషన్లో చూడండి. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ మనకు, మ్యాట్రిక్స్ మెథడ్ ఆఫ్ సాల్వింగ్ సిమెట్రిక్ ఆపరేషన్. ఎట్లా చూడండి, XYZ అనేటువంటి ఈ 3 యాక్సెస్ కనుక తీసుకున్నట్లయితే దట్ ఈస్ ఎక్స్ యాక్సెస్, ఇట్ ఈస్ వై యాక్సెస్, ఇట్ ఈస్ జెడ్ యాక్సెస్. మనం XYZ యాక్సెస్ మనం ఆపరేషన్ కనుక చేసినట్లయితే ఐడెంటిటీ ఈ అన్నప్పుడు ఏమొస్తుందంటే మళ్ళీ అవే వస్తాయి, ఎక్స్ వై జెడ్. సో ఐడెంటిటీలో ఏంటంటే ఇవి ఏవైతే రాస్తావో ఇవే వస్తాయి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నెంబర్ 2 C2X అంటే C2 యాక్సెస్, ఎక్స్ యాక్సెస్ మీద C2Y లేదా C2Z ఏదన్నా ఇవ్వండి. ఇప్పుడు C2X అంటున్నాడు అంటే ఎక్స్ యాక్సెస్ మీద, అంటే ఈ ఎక్స్ యాక్సెస్ మీద ఇది ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ Z ఇలా కిందికి వస్తుంది, ఈ Y ఇలా పోతుంది. అంటే ఇటువైపు ప్లస్ ఉంటే ఇటువైపు ఏమవుతుంది మైనస్,
ఇటువైపు ప్లస్ ఉంటే ఇటువైపు ఏమవుతుంది మైనస్. అంటే ఈ C2 ఎక్స్ అన్నప్పుడు ఏంటంటే ఎక్స్ యాక్సిస్ మీద నువ్వు ఈ రొటేషన్ చేస్తున్నావు కాబట్టి ఈ ఎక్స్ అనేది చేంజ్ కాదు. చూడండి ఎక్స్ డస్ నాట్ చేంజ్. ఇంకా మిగిలినవి ఏంటి YZ కాబట్టి ఇవి రెండు చేంజ్ అవుతున్నాయి. సో y మైనస్ వై అయింది, Z మైనస్ Z అయింది కాబట్టి మైనస్ వై మైనస్ Z. C2 ఎక్స్. ఇప్పుడు చూడండి అలా కాకుండా ఇప్పుడు C2 వై అన్నాడు అనుకో. C2 వై అన్నప్పుడు ఏంటంటే ఈ వై మారదు, మిగిలిన ఈ రెండు మారుతాయి. ఏది XZ. కాబట్టి మైనస్ ఎక్స్ వై అలానే రాయాలి, Z మైనస్ Z అనేది అవుతుంది. అర్థమైందా? రైట్. ఇప్పుడు అలా కాకుండా C2 Z అన్నాడు అనుకో. C2 Z అన్నప్పుడు ఏంటంటే ఈ Z ఒక్కటి మారదు, XY మారుతాయి. అప్పుడేంటి మైనస్ ఎక్స్ మైనస్ వై Z. ఇది C2X C2Y C2Z అన్నప్పుడు ఏంటంటే ఏ యాక్సిస్ని అయితే మెన్షన్ చేస్తున్నాడో దాని మ్యాట్రిసెస్ మారదు, మిగిలినవన్నీ ఏంటంటే మారుతాయి. ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ ద వెరీ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ తర్వాత XYZ ఈ అయిపోయింది, C2X C2Y C2Z అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే సిగ్మా XY అంటే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఆన్ XY ప్లేన్. చూడండి ఇది X యాక్సిస్ అన్నాం, ఇది Z యాక్సిస్ అన్నాం, ఇది Y యాక్సిస్ అన్నాం. కాబట్టి XY అన్నప్పుడు ఏంటంటే ఈ రెండింటి మధ్య ప్లేన్, XY మధ్యలోనే ప్లేన్ ఉంది, Z మీద లేదు కాబట్టి ఈ Z అనేది ఏంటంటే కిందికి వచ్చి కనిపిస్తుంది కాబట్టి మనకు రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి మైనస్ Z. అంటే సిగ్మా XY అన్నప్పుడు ఏంటంటే ఇందులో XYలు మారవు, ఇక Z మాత్రమే మారుతుంది. అందుకే Z ఏమైంది మైనస్ Z అయింది, సిగ్మా XY. సో సిగ్మా XY అంటే ఇక్కడ XY అని అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ XY అనేటివి చేంజ్ కావు అనుకోవాలి. ఇక లేని యాక్సిస్ ఏంటి Z కాబట్టి ఆ Z మైనస్ Z అయ్యింది. క్లియర్? నెక్స్ట్ ఇక ఇన్వర్షన్ అన్నప్పుడు చూడండి XYZ, చూడండి XYZ. ఈ I అనేది ఏంటంటే ఐడెంటిటీ. ఈ I అన్నప్పుడు ఏమవుతుందంటే ఇది మొత్తం కూడా ఏంటంటే చేంజ్ అవుతాయి కాబట్టి XYZ అనేది ఏంటంటే మైనస్ ఎక్స్ మైనస్ వై మైనస్ Z. ఓకే, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఫర్ CN రొటేషన్, ఫర్ SN రొటేషన్. CN SN ఈ రెండు కాబట్టి చూడండి CN రొటేషన్కి ఏంటంటే చూడండి X2 Y2 Z2 ఇది CN అంటే అది C2 రొటేషన్ కావచ్చు, C3 కావచ్చు, C4 కావచ్చు, C5 కావచ్చు, ఏమైనా కావచ్చు. సో CN రొటేషన్ అన్నప్పుడు ఏంటంటే X యాక్సెస్ Y యాక్సెస్ Z యాక్సెస్ కాబట్టి అది C2 X2 Y2 Z2 అనుకున్నట్లయితే ఈ X దీనికి ఏంటంటే కాస్ తీటా సైన్ తీటా 0, అలానే Y2 మైనస్ సైన్ తీటా కాస్ తీటా 0, నెక్స్ట్ 0 0 1. ఓకే, సో దట్ ఈస్ XYZ, X1 Y1 Z1. ఈ ఇలా డయాగోనల్గా ఉండేది చూసావా? సో కాస్ తీటా ప్లస్ 1 కాబట్టి 2 కాస్ తీటా ప్లస్ 1. ఫర్ CN రొటేషన్కి ఫార్ములా మీకు ఇంతకుముందే చెప్పాను నేను ఫస్ట్లో స్టార్టింగ్లో. 2 కాస్ తీటా ప్లస్ 1 ఒకటి, 2 కాస్ తీటా మైనస్ 1 ఒకటి ఫార్ములా ఫర్ CN రొటేషన్, ఫర్ SN రొటేషన్ అని. సో CN రొటేషన్కి 2 కాస్ తీటా ప్లస్ 1 ఎట్లొచ్చింది అంటే డయాగోనల్గా ఉన్నటువంటివి కాస్ ప్లస్ 1 కాబట్టి 2 కాస్ తీటా ప్లస్ 1. అలానే ఫర్ SN రొటేషన్ అన్నప్పుడు ఏంటంటే చూడండి జస్ట్ ఇదొక్కటి మాత్రమే చేంజ్ అవుతుంది, సో సైన్ తీటా ఇక్కడ ఏంటంటే ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఉండేది ఏంటంటే ప్లస్ అవుతుంది, ఇదొక్కటి. ఇక్కడ 1 ఉండేది ఏంటంటే -1 అవుతుంది.
దట్స్ ఆల్. ఇప్పుడు డయాగోనల్గా చూసుకో. డయాగోనల్ కాస్ థీటా ప్లస్ కాస్ థీటా -1 కాబట్టి 2 కాస్ థీటా -1, 2 కాస్ థీటా +1. సో 2 కాస్ థీటా +1 దేనికి రా అంటే సిఎన్కి. సో 2 కాస్ థీటా -1 ఏంటికి రా అంటే ఫర్ ఎస్ఎన్ రొటేషన్. ఇది గుర్తుపెట్టుకోవాలి లాజిక్. చూడండి, మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ సిమెట్రీ ఆపరేషన్, సిమెట్రీ ఎలిమెంట్ కరస్పాండింగ్ మ్యాట్రిక్స్, క్యారెక్టర్ ఆఫ్ ఆపరేషన్ కయార్. సో ఐడెంటిటీ ఈ దానికి 3 అన్నాం, సిగ్మా ఎక్స్జెడ్కి 1 అన్నాం, సిగ్మా వైజెడ్కి 1 అన్నాం. ఐ అన్నప్పుడు ఏంటంటే -1 0 0 0 -1 0 0 0 -1. ఓకే, ఐ కాబట్టి డయాగోనల్ తీసుకున్నప్పుడు -1 -1 -1 -3. సో xi ఈజ్ ఈక్వల్ టు -3. నెక్స్ట్ ఇంతకుముందు మనం చూసాం సిఎన్. ఫర్ సిఎన్ రిప్రజెంటేషన్ అన్నప్పుడు ఏంటంటే కాస్ థీటా సైన్ థీటా 0 మైనస్ సైన్ థీటా కాస్ థీటా 0 0 0 -1 అంటే +1. దానికి వచ్చేసరికి +1 అవుతుంది. అప్పుడు +1 అంటే కాస్ థీటా +1 అన్నప్పుడు ఏంటంటే ఇది వస్తుంది. దీన్ని చూసినప్పుడు ఏంటంటే -1 అవుతుంది కాబట్టి 2 కాస్ థీటా -1. చూడండి, ఇది కాస్ థీటా సైన్ థీటా 0 మైనస్ సైన్ థీటా కాస్ థీటా 0 1. ఇది సిఎన్కి. -1 అనేది ఏంట్రా అంటే ఎస్ఎన్కి. చూసావా, ఇక్కడ ఇది -1 పెట్టాము అంటే ఇది ప్లస్ ఉన్నది ఇక్కడ మైనస్ వస్తుంది దానికి. సో ప్రీవియస్ దాన్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, ద పెయిర్ ఆఫ్ సిమెట్రీ పాయింట్ గ్రూప్ దట్ an associate of with only polar molecule is. పోలార్ మాలిక్యూల్లో ఉన్నటువంటి పేర్ ఆఫ్ పాయింట్ గ్రూప్స్ ఏంటి అంటున్నారు. సో మాలిక్యూల్ అంటే ఏంటి? పొలారిటీ ఉండాలి. పొలారిటీ ఉండాలి అంటే ఏంటి? డిఫరెంట్ ఆటమ్స్ ఉండాలి. డిఫరెంట్ ఆటమ్స్ అన్నప్పుడు ఏంటి? HCl కావచ్చు, H2O కావచ్చు, ఏమైనా కావచ్చు. ఓకే, సో ఓన్లీ పోలార్ మాలిక్యూల్ అన్నాడు. పోలార్ మాలిక్యూల్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ HCl తీసుకున్నాం అనుకో, ఇట్ ఈస్ ఏ పోలార్ మాలిక్యూల్. మరి పోలార్ మాలిక్యూల్ ఉన్నటువంటి పాయింట్ గ్రూప్ ఏంటి? మరి పోలార్ మాలిక్యూల్ ఉన్నప్పుడు ఇది లీనియర్ మాలిక్యూల్ కావచ్చు, నాన్ లీనియర్ మాలిక్యూల్ కావచ్చు. లీనియర్ కావచ్చు, నాన్ లీనియర్ మాలిక్యూల్ కావచ్చు. సో మరి ఈ HCl అన్నప్పుడు ఏంటంటే డిఫరెంట్ ఆటమ్స్ కాబట్టి డిఫరెంట్ ఆటమ్స్ ఉన్నప్పుడే మనకేంటంటే పార్షల్లీ పాజిటివ్ పార్షల్లీ నెగిటివ్ అనేది వస్తుంది. మరి పార్షల్లీ పాజిటివ్ పార్షల్లీ నెగిటివ్ ఉన్నప్పుడు ఇది ఏమవుతుంది? సిమెట్రీ అవుతుందా, అసిమెట్రీ అవుతుందా? సిమెట్రీ కావడానికి వీల్లేదు, అసిమెట్రిక్ కాంపౌండ్ అవుతుంది. మరి సిమెట్రీ మాలిక్యూల్ కనుక ఉన్నట్లయితే సిమెట్రీ మాలిక్యూల్ ఏంటంటే నాన్ పోలార్. ఎప్పటికే కానీ గుర్తుపెట్టుకోండి, నాన్ పోలార్ సిమెట్రీ, పోలార్ అసిమెట్రీ. అసిమెట్రిక్ కాంపౌండ్ కాబట్టి ఇది అసిమెట్రిక్ మాలిక్యూల్ కిందకి వస్తుంది కాబట్టి దీన్ని C∞V అలా కాకుండా ఒకవేళ సిమెట్రీ కనుక అయినట్లయితే D∞H. కాబట్టి ఇక్కడ ఏంట్రా అంటే C∞V కాబట్టి మనకు 2 మాలిక్యూల్ కాబట్టి దీని మధ్యలో ఉన్నటువంటి యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ C2 యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ కిందికి వస్తుంది. కాబట్టి ఇది C∞V అన్నప్పుడు అది C2V కావచ్చు, పోలార్ మాలిక్యూల్. సో ద ఆన్సర్ ఈస్ C2V, C∞V. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికే కానీ పోలార్ మాలిక్యూల్ అన్నాడు అంటే అది అసిమెట్రిక్ మాలిక్యూల్. అసిమెట్రిక్ మాలిక్యూల్ యొక్క పాయింట్ గ్రూప్ ఏంటంటే C∞V. క్లియర్? ఎస్. నెక్స్ట్ ఇక రెండవది చూద్దాం.
రెండో మాలిక్యూల్. ద మాలిక్యూల్ డైబోరేన్ బిలాంగ్ టు సిమెట్రీ ఆఫ్ పాయింట్ గ్రూప్. డైబోరేన్లో ఉన్నటువంటి పాయింట్ గ్రూప్ ఏది అంటున్నాడు. డైబోరేన్ ఏంటి? B2H6. సో మనకు డైబోరేన్ అన్నప్పుడు ఏంటంటే బోరాన్ 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 హెచ్ హెచ్ ఇలా రాస్తాం. మరి డైబోరేను లీనియరా నాన్ లీనియరా? నాన్ లీనియర్. మరి నాన్ లీనియర్ మాలిక్యూల్ పాయింట్ గ్రూప్ మనం ఐడెంటిఫై చేయాలి అంటే C2 ఈజ్ పర్పెండిక్యులర్ టు Cn ఉందా లేదా చూసుకోవాలి. మరి ఇక్కడ C2 ఈజ్ పర్పెండిక్యులర్ టు C2. మరి C2 పాయింట్ గ్రూప్ ఉందా? ఉంది. C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంది. C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉందా? ఉంది. మరి ఇట్ ఈజ్ పర్పెండిక్యులర్ ఉందా? ఉంది. ఎస్, ఇటువైపు అయినా తీసుకోవచ్చు, ఇటువైపు అయినా తీసుకోవచ్చు. పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. మరి పర్పెండిక్యులర్ టు C2, ఎస్, ఇంతకుముందు మనం చూసాం. C2 పర్పెండిక్యులర్ టు Cn ఉన్నట్లయితే పాయింట్ గ్రూప్ మనం ఏమన్నాం? DNH కావచ్చు, DND కావచ్చు, DN కావచ్చు. అవునా? మరి పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ కాబట్టి మరి ఇక్కడ హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందా? హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ఎస్, హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. డైబోరేన్ అబోవ్ ద హైడ్రోజన్, బిలో ద హైడ్రోజన్, బ్రిడ్జ్డ్ హైడ్రోజన్స్ అంటాం కదా మనం. మరి హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందా? ఉంది. సో హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి దీని పాయింట్ గ్రూప్ ఏంట్రా అంటే DNH. సో ఇక్కడ C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ కాబట్టి ప్రిన్సిపల్ యాక్సిస్ ఏంట్రా అంటే C2 కాబట్టి సో ద ఆన్సర్ ఈస్ D2H. కాబట్టి డైబోరేన్ మాలిక్యూల్ యొక్క పాయింట్ గ్రూప్ ఏంట్రా అంటే D2H. నెక్స్ట్ వన్, ద ప్రోడక్ట్ C2X sigma xy. C2X is two-fold rotation axis along x-axis and sigma xy is the xy mirror plane. ఇప్పుడు చూడండి, ద ప్రోడక్ట్ ఆఫ్ C2X సిగ్మా XY అంటే C2 యాక్సెస్ రొటేషన్ చేస్తే మనకు వచ్చేటువంటి దాన్ని మళ్ళీ సిగ్మా XY చేస్తే వచ్చేటువంటి ప్రోడక్ట్ దీంట్లో ఏది సరిపోతుంది అన్నాడు. చూడండి, XYZ C2X అన్నాడు. అంటే మీకు ఇంతకుముందే చెప్పాను నేను, C2X, C2Y, C2Z అన్నప్పుడు ఏంటంటే పైన X అన్నాడు కాబట్టి X యాక్సిస్ చేంజ్ కాదు. ఇంకా మిగిలిన రెండు ఏమవుతాయి? చేంజ్ అవుతాయి. అంటే -Y -Z అవుతుంది. క్లియర్? రైట్. ఇప్పుడు ఇలా వచ్చినటువంటి దాన్ని సిగ్మా XY చేశాడు. అంటే ఇక్కడ XY యాక్సిస్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ కావు. కాబట్టి X ఏంటి? Xగానే ఉంది. Y ఏంటి? -Y అలానే ఉంది. ఇక లేనిది ఏంటి? Z కాబట్టి అది మాత్రమే చేంజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ -Z అనేది Zగా మారిపోతుంది. దిస్ ఈజ్ ద ప్రోడక్ట్. మరి ఈ ప్రోడక్ట్ అనేది మనకు రావాలి కాబట్టి ఆప్షన్ ఏ ఏమన్నాడు? XZ అన్నాడు. కాబట్టి XYZ అన్నప్పుడు ఏంటి? XZ మారదు. ఇక మారేది ఏంటి? Y. కాబట్టి -Y అయింది. అంటే ఈ రెండు రిలేషన్ కోయిన్సైడ్ అయినాయి కదా. కాబట్టి ఈ ప్రోడక్ట్కి కోయిన్సైడ్ అయ్యేటువంటిది ఏది అంటే సిగ్మా XZ అవుతుంది కానీ సిగ్మా XY కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సిగ్మా XY అనుకున్నావు అనుకో, XZ కాకుండా XY అన్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? XY మారదు. సో XY మారదు. ఇంకా మారేది ఏంటి? Z, -Z. మరి ఇది ఉందా ఇక్కడ -Z? ఇది కోయిన్సైడ్ అవుతుందా? కాదు. కాబట్టి సిగ్మా XY అనేది కాదు, సిగ్మా XZ మాత్రమే వస్తుంది. సో ద ఆన్సర్ ఈస్ సిగ్మా XZ. సిగ్మా XZ. చూడండి, సిగ్మా YZ కాదు, ఏది ఇది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ద ప్రోడక్ట్ సిగ్మా XY ఇంటూ S4Z. ఇక్కడ S4Z ఈజ్ 4-fold ఇంప్రాపర్ యాక్సెస్ ఆఫ్ రొటేషన్
around z axis and sigma xy is reflection in the xy plane. క్వశ్చన్ ఇది. మరి ఆప్షన్ 1 C4z, ఆప్షన్ 2 C4z ఇంటూ I, ఆప్షన్ 3 C4y, ఆప్షన్ 4 C2z అన్నాడు. ఇది ఎలా చేయాలి? ఇప్పుడు S4 అన్నాడు. S4 అంటే ఎస్ అనేది ఎప్పుడు వస్తుంది? ముందు అది మనం ఐడెంటిఫై చేయాలి. సిగ్మా XY, అవునా? సిగ్మా XY టు పర్పెండిక్యులర్ టు Z యాక్సెస్ అయితే దాన్ని మనం ఎస్ అంటాం, ఇంప్రాపర్ యాక్సెస్ అంటాం. ఇంప్రాపర్ యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంటి? ఇంప్రాపర్ యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంటి? సిగ్మా XY ఈజ్ పర్పెండిక్యులర్ టు Z యాక్సెస్ అయితే దాన్ని మనం ఇంప్రాపర్ యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ ఎస్ అంటాం. కాబట్టి S4Z అన్నాడు కాబట్టి దట్ ఈజ్ నథింగ్ బట్ C4Z ఇంటూ సిగ్మా XY, అవునా? సిగ్మా XY, సిగ్మా XY, అవునా కదా? సో సిగ్మా XY. ఓకే, రైట్. ఇప్పుడేంటి? సిగ్మా XY ఇంటూ S4Z అన్నాడు, ఇదన్నాడు. మరి ఇప్పుడు మనం సిగ్మా XY ఇంటూ S4 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? C4Z ఇంటూ సిగ్మా XY రాసుకోవచ్చా? రాసుకోకూడదు? రాసుకోవచ్చు. సో సిగ్మా XY ఇంటూ సిగ్మా XY దట్ ఈస్ నథింగ్ బట్ ఐడెంటిటీ ఇంటూ C4Z. సో ఐడెంటిటీ ఇంటూ C4Z ఈజ్ నథింగ్ బట్ C4Z. C4Z ఏది? ఇది. సో ద ఆన్సర్ ఈస్ 1. ఆన్సర్ ఈస్ 1. మళ్ళీ ఒక్కసారి చూడండి. సిగ్మా XY ఈజ్ పర్పెండిక్యులర్ టు Z యాక్సెస్, దాన్ని మనం ఏంటంటే ఇంప్రాపర్ యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ ఎస్ అంటాం. మరి ఇప్పుడు S4Z అంటున్నాడు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ C4Z ఇంటూ సిగ్మా XY, సిగ్మా XY. మనకు క్వశ్చన్లు ఏమన్నాడు? సిగ్మా XY ఇంటూ C4Z అన్నా, S4Z అన్నాడు కాబట్టి ఇప్పుడు S4Z ప్లేస్లో మనం C42 ఇంటూ సిగ్మా XY రాశాం కాబట్టి ఈ సిగ్మా XY ఇంటూ S4లో సిగ్మా XY ఇంటూ S4లో ఏం రాసినాం? C4Z ఇంటూ సిగ్మా XY. సో సిగ్మా XY ఇంటూ సిగ్మా XY దట్ ఈస్ నథింగ్ బట్ ఐడెంటిటీ ఇంటూ C4Z. ఐడెంటిటీ ఇంటూ C4Z ఈజ్ నథింగ్ బట్ C4Z కాబట్టి సో ద ఆన్సర్ ఈస్ C4Z. సో ఈ విధంగా మనం పాయింట్ గ్రూప్ ఐడెంటిఫై చేయొచ్చు, లేదా మ్యాట్రిసెస్ను ఫాలో అయ్యి కొన్నిటి యొక్క అంటే ప్రీవియస్లో మనకు అడిగినటువంటి CSR అడిగినటువంటి క్వశ్చన్స్ని మనం ఈ విధంగా పాయింట్ గ్రూప్ థియరీ ద్వారా మనం సాల్వ్ చేయవచ్చు. సో ఇది స్టూడెంట్స్ సిమెట్రీ గ్రూప్ థియరీ, అందులో ఉన్నటువంటి మ్యాట్రిసెస్ సంబంధించినటువంటి మ్యాటర్. ఓకే, సో మీ అందరికీ మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, వీడియోను 10 మందికి ఫార్వర్డ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది, ప్రతి ఒక్కరికి చాలా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజెంట్ చదివేటువంటి MSc స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది, అలానే డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది, అలానే MSc ఎంట్రన్స్ రాసేటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా డిఫరెంట్ కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు 10 మందికి దీన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. కెమిస్ట్రీ విజ్ఞానాన్ని 10 మందికి పంచుతారని భావిస్తూ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు.